ముట్టుకోలేదా? ఆవేశాలు పెరిగి అది మంచిగా చేసిలా? అది మంచి పనా? అది మంచి పనా? అది మంచి పనా? మంచి ఎట్లా మాట్లాడతారు? మీకు ఎవరిచ్చిళ్ళు? ఇప్పుడు అది కట్టియాలి. ఈ రోజు నాకు వచ్చే పైసలు రావాలి, అది మీరు కట్టియాలి. ఇప్పుడు ఒక రూపాయి సంపాదించుకున్నాను సార్ నేను మున్సిపాలిటీ. ఇప్పుడు బంద్ చేసిన తర్వాత ఎవరు ఇప్పుడు అక్కడ ఎవడొస్తారు గిరాకీ వస్తుంది కూడా ఏమంటే వీళ్ళకి సౌకర్యాలు వచ్చిన వాళ్ళకి చూసుకోండి. బాత్రూమ్ ఇక్కడ చీరలు కట్టుకుంటారు, స్నానం చేసుకోండి, వాళ్ళ సౌకర్యాలు చూసుకోండి. ఇవి అన్నం పెట్టే వాళ్ళని పట్టుకొని కూలగొడితే ఏమవుతుంది మీకు? కొద్దిగా ఆలోచించారు. ఒక 4 రోజులు ఉంటే మీకు మట్టి కొడతారు మీరు. ఏ సారికి సంబంధం సార్? రమ్మనండి, మరి ఏ సారో రమ్మనండి. ఇప్పుడు ఎప్పటికైనా లేరు, మీరే ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే బూతులు వస్తాయి ఘోరం కాదు. వేరేవాడు అయితే వేరే ఉండే కానీ పరిస్థితి మీరు ఆఫీసర్ కాబట్టి మర్యాద ఇస్తాను. అది ఎవరు కూడా కొట్టింది చెప్పు. మాకు నోటీస్ ఇచ్చిండ్రా, మాకు ట్రేడ్ లైసెన్స్ ఉన్నది, మున్సిపాలిటీ పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, ఆ ఇంటి కిరాయి ఈసారి అడిగిండు ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని చెప్పాను అన్న. అడిగితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినామంటాడు. చెప్పిల్లంట కదా అన్నావు కదా అన్న. ఇప్పుడు ఇంత ముందుకు అడిగితే అన్నావు, నువ్వు ఇంత ముందుకు అడిగితే అన్నావు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మాటలు మారవకెళ్ళి సార్. ఇంత ముందుకు అడిగిన చిన్న నేను అడిగితే చెప్పిండు. ఏ సార్? సరే ఎవరిది ఉంటుంది? అసలు ఏంటి చదువుకోండి. ఒకటి నుండి 10 నుండి ఒకటి చదువుతారా? ఏంటి మానవత్వం లేదా ఇక్కడ? వాళ్ళకి 4 ఏంది? అరే అది ప్రాపర్టీ సార్. మేము కమిషన్ కలుసుడు కదా సార్, అదంతా ఏంటిది? ఇప్పుడు అవంతా దుకాణాలు పట్టుకొని తిరగాల సార్. ఇప్పుడు మేము ఆ మేడంలో చుట్టూ తిరగాల. మరి ఇప్పుడు అది ఎవరు క్లీన్ చేయాలి? ఇప్పుడు మేము షాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను షాప్ ఓపెన్ చేయాలి. అది మీరు ముందు చూడాలి, డాక్యుమెంట్స్ ముందు చూడాలి. ఇప్పుడు కూలగొట్టిన తర్వాత డాక్యుమెంట్స్ చూస్తా అంటారా? కూలగొట్టిన తర్వాత డాక్యుమెంట్స్ చూస్తారా సార్? డాక్యుమెంట్ చూస్తారా? డాక్యుమెంట్ చూసిన తర్వాత కూలగొడతారా? మరి కాదు, ఇప్పుడు డాక్యుమెంట్ చూస్తా అంటున్నారు. మా దగ్గర ట్రేడ్ లైసెన్స్ కూలగొట్టిన తర్వాత సార్. ఈ రోజు ఎవరు చేయాలి సార్? ఇప్పుడు నేను ఛాయ్ చేయాలి, ఇప్పుడు అమ్ముకోవాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ చేసుకో? ఏం సార్ మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు చదువుకున్నారా? చదువుకోలేదు మీరు చేస్తున్నారా? చదువుకోలేదని ఎట్లా అంటారు మీరు? మరి తెలుసు కదా కనీసం, మరి తెలుసు కదా మీకు. మరి చదువుకోలేదని మీరు ఎట్లా అంటారు? మేము కరెక్టే మాట్లాడుతున్నాం సార్. మీరు చేసిన కరెక్ట్ కదా సార్? చెప్పండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మా మాటలు తప్పు పడతారా? మీ చేష్టలకు తప్పు లేదు, మా మాటలు తప్పు పడతాలా? ఎప్పుడు అడగాలి సార్? పేపర్లు ఎప్పుడు అడగాలి? కూలగొట్టిన తర్వాత అడుగుతావా నువ్వు? కూలగొట్టిన తర్వాత అడుగుతారా మీరు? ట్రేడ్ లైసెన్స్ ఉన్నది ఇప్పుడు సార్. కూలగొట్టి ఇప్పుడు మంచిగా చేయండి. ఇప్పుడు ఎట్లా కట్టండి, సబ్మిట్ చేస్తే నేను. నువ్వు ఫస్ట్ ఎట్లా కట్టు, ఎట్లా పెట్టు నువ్వు. చెప్పండి. ఇప్పుడు కాదు సార్ మీరు అడగాల్సింది. కూలగొట్టక ముందు అడగాలి, కూలగొట్టక ముందు చెప్పాలి ఇవన్నీ. కూలగొట్టిన తర్వాత నాకు చెప్పేది ముందు మాట్లాడతారా? కూలగొట్టిన తర్వాత మాట్లాడతారా? ఇప్పుడు ఎవరు పెట్టాలి ఛాయ్ అక్కడ? ఇప్పుడు దుకాణం ఎవరు ఓపెన్ చేయాలి? అట్లా ఓపెన్ చేసే దుకాణం ఇప్పుడు పేపర్లు చూపెడితే కట్టిస్తారా? ముందు కదా మాట్లాడాలి మేడం తోటి, ముందు కదా మాట్లాడాలి. అంటే ట్రేడ్ లైసెన్స్ అంటే మీకు ముందు చెప్పాల్సింది. అరే బాబు మీరు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చినా కూడా కూలగొడతాం, ట్యాక్స్ కట్టా కూలగొడతాము, కరెంట్ బిల్ కట్టా కూలగొడతాము, కూలగొట్టిన తర్వాత వచ్చి మేము పేపర్లు అడుగుతామని చెప్పాలి మీరు అప్పుడు. లేకపోతే అప్పుడే మేము పేపర్లు తీసుకునేటోళ్ళం కదా. ఫస్ట్ అది కూలగొట్ట ముందంటే షాప్ ఇట్లా కూలగొట్టకుండా ఉన్నప్పుడు పేపర్స్ ఏంటి అంటే తెస్తాం. కూలగొట్టిన తర్వాత పేపర్స్
అదంతా సెట్ చేయని పేపర్ తీసుకొస్తారు. మొత్తం మాట్లాడతారు. అది సెట్ అంటే చేపియండి. కూలగొట్టిన తర్వాత వీళ్ళు వస్తారు. అనే నీకు నీకేమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? తమాషాలు చెప్తాలా? పేపర్లు ఎప్పుడు అడుగుతావు? పేపర్లు ఎప్పుడు అడుగుతావు? అదా కాదన్న కూలగొట్టిన తర్వాత ఏంటిదన్న లొల్లి పెట్టకుండా మరి ఓకే కాదన్న. ఇప్పుడు పెట్టియాలే కూలగొడితే వస్తుందా చెప్తే లొల్లి పెడితే వస్తే కాదు, ఫస్ట్ కట్టియాలి కదా. అది పరిష్కారం ఆలోచించాలి కానీ గట్టిగా కూలగొట్టిన తర్వాత పరిష్కారం ఏందన్న? గట్టిగా ఇక్కడ బహస్ చేస్తే వస్తుందా చెప్పు, నువ్వే చెప్పు. కూలగొట్టిన తర్వాత కాదు సార్ ఇదంతా మాట్లాడాల్సింది. కూలగొట్టిన తర్వాత బయాస్ చేయాలి, కూలగొట్టిన తర్వాత లొల్లి పెట్టద్దు అంటారా? మెల్లగా మాట్లాడి దాని పరిష్కారం ఏది అంటే మెల్లగా మాట్లాడేటట్టు చేసిలా సార్ మీరు? అది మెల్లగా మాట్లాడేటట్టు చేసిలా? ఇట్లుంటే నేను మెల్లగా మాట్లాడతా. మా షాప్ ఇట్లా ఉండుంటే నేను మెల్లగా మాట్లాడతా. మా షాప్ ఇట్లుంటే నేను మెల్లగా మాట్లాడతా. అవుతుందా? ఇప్పుడు ఇట్లా డిస్కషన్ చేస్తే ఓకే అవుతుందా? కూలగొట్టిన తర్వాత ఓకే కాదు మరి ఇప్పుడు డిస్కషన్ చేస్తే వస్తుందా? అంటే డిస్కషన్ చేయొద్దు. పేపర్ నుంచి ఫార్మాలిటీ అది ముందు కదా సార్ చెప్పాల్సింది, ఇప్పుడా చెప్తే వస్తే కవర్ అవుతుందా? గవర్నమెంట్ కావాలనే వాళ్ళంతా చేసిండు. అది నీకు అర్థమవుతలేదు కానీ అది కావాలనే చేసిండు. ఫస్ట్ మన కొట్టాలి, వాళ్ళే ఫస్ట్ కూడా కొట్టుకోవాలి. అది ఇన్ఫర్మేషన్ ఉన్నదో లేదో అని చెప్పి పేపర్ చూసినా కూడా కొట్టాలి. మరి మనిషి అయితే బాబు ఇది కూడా కొడతాను. నువ్వు పైసలు నీకేం లంచాలు వచ్చి నువ్వు కట్టుకోలేదు కదా, కష్టం చేయడం. మరి ఆయన పర్మిషన్ తీసుకొని కూడా కొట్టాలి, ఇలా ఇంటిమేషన్ ఇవ్వాలి. మీరు వచ్చి లెటర్ కూడా ఉంటే మరి మా పైసలు కాదా? ఎంత కష్టపడితే 4 గంటలు ఆడ మనిషి కూర్చొని సంపాదించుకుంటాడా? దాన్ని మీరు ఎందుకు ఇలా చేస్తారు? అరే 100 పేపర్ పుట్టుకొస్తాం సార్, మరి 100 తీసుకొస్తాం కావచ్చు, తీసుకురాం కావచ్చు. ఇప్పుడు అలా ఎందుకు లేవంగానే వస్తానే ఉంటాయి. చేస్తామండి, మరి మన పరిస్థితి ఏంది? కాదు ఇప్పుడు పేపర్లు తీసుకొస్తే ఎవరు కట్టిస్తారు? అది అన్ని పేపర్లు తీసుకొస్తాం, ఎట్లా కట్టిస్తారు? మనం అందరం చదువుకొని వచ్చినాము, పక్క మన సంబంధాలతో బతుకున్నాం. కొద్దిగా ఉండాలండి. ఇట్లా వచ్చింది కదా, జేసీబీలు ఉన్నాయి, 4 బలగాము ఉన్నది, తీసుకొచ్చి కూలగొడతామంటే కాదు. మీరు డ్యూటీ చేయండి, వ్యక్తుల డ్యూటీ చేయకండి. మీరు మీ డ్యూటీ చేయండి, వ్యక్తుల డ్యూటీ చేయొద్దు. ఎవరు వచ్చి చెప్తే వచ్చి తీసుకో షూటింగ్ అమ్మమ్మ తీసుకొచ్చి పక్క పెడతారా? సొల్యూషన్ ఏమున్నా సార్, మేము తీసుకొస్తాం. మేము ప్రైవేటు తీసుకొస్తాము, నోటీస్ ఉంటుంది, మాకు నోటీస్ ఉంటుంది. ఈ ప్రాపర్టీని నేను డిస్మాంటిల్ చేస్తామని